అందరికీ నమస్తే అండి. మైథిలి వంటింటికి స్వాగతం. ఇవాళ మెంతి పరాటా చేస్తున్నానండి. యాక్చువల్లీ దీనికి ఇంకొక పేరుందండి, తేప్లా అని. ఇది గుజరాతీ వంటకం అని అంటారు. మా ఇంట్లో అయితే చాలా రోజుల నుంచి మేము రెగ్యులర్‌గా చేసుకుంటూ ఉంటామండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్, చేసే విధానము మీకొకసారి చూపిస్తాను. నేను చేసిన వీడియోలో కూడా మేథి పరాటా ఉందండి. ఇది ఇంకొంచెం డీటెయిల్‌గా చేస్తున్నాననమాట. ఇది ఇది ఈ ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి ఈ మేథి పరాటాకి తేసా అని చట్నీ అండి. తేప్లా ఏమో రోటీ, తేసా ఏమో చట్నీ అనమాట. ఇది గుజరాతీ నేమ్స్. ఇది గుజరాతీ వంటకం అని చెప్తారు. మహారాష్ట్రలో కూడా ఎక్కువ చేసుకుంటారండి. నేను ప్రొసీజర్‌లో మీకు అన్ని ఇంగ్రీడియెంట్స్ ఎలా వేయాలి, ఎలా కలపాలనేది చూపిస్తాను. నేను ఇక్కడ ఒక 2 కట్టలు మెంతికూర తీసుకున్నాను. ఒక కట్ట కొత్తిమీర. వీటిని సన్నగా చాప్ చేసుకోవాలండి ముందుగా. వీటిని అంటే వేడి నీళ్ళలో ఉడికించడం గానీ చేసేది ఏం అవసరం లేదు. డైరెక్ట్‌గా మనము చపాతీ పిండిలో కలిపేసుకోవడమే. ఇలా చాలా సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఎందుకంటే ఆకులు పెద్దగా ఉంటాయి కదా, రోటీలోకి బాగోవు. అదిగోండి అలాగనమాట. అంత సన్నగా కోస్తే చాలు. ఇది మొత్తం తరిగేసి అప్పుడు పిండి కలపడం చూపిస్తాను. బాంబేలో మా పెద్ద అక్కయ్య ఉంటారండి. తను సజెస్ట్ చేసిన రెసిపీ అనమాట ఇది. తను చాలా బాగా చేస్తుందండి ఈ తేప్లా, ఇంకా తేసా. ట్రైన్ జర్నీలోకి టిఫిన్స్కి అయితే ఇంకా బాగుంటుందండి ఇది. ఇంకొకటి, ఈ రొట్టి 2 రోజులైనా పాడవదండి, అలాగే ఫ్రెష్గా ఉంటుంది, సాఫ్ట్గా. చాలా మంచి రెసిపీ అండి. మీరు తప్పక ఫాలో అవ్వండి. అండ్ ఈ వింటర్లో తినవలసిన వస్తువు ఇది. అన్ని ఇంగ్రీడియంట్స్ చూడండి, హెల్దీ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇదిగోండి పాలకూర, కొత్తిమీర సన్నగా తరిగేశాను. ఇప్పుడు ఇందులోకి అన్నీ వేస్తున్నాను. ముందు పసుపు, తగినంత కారం, ఉప్పు, మొత్తం రొట్టెలకు సరిపడా ఉప్పు, నువ్వులు, వాము, తర్వాత ఇవి కలోంజీ అండి, బ్లాక్ కలర్ సీడ్స్. ఆనియన్ సీడ్స్ అంటారు కలోంజీ. మీ దగ్గర ఉంటే వేయండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు బేసన్ అండి, శనగపిండి. వీటిని మొత్తం ఈ ఆకులకు మొత్తం పట్టేలాగా ఫస్ట్ కలిపేస్తున్నాను. తర్వాత 1 కప్పు పెరుగు. ఇవి ఎందుకంటే పిండి ఒకసారి వేసేస్తే అక్కడక్కడ కలవకపోవచ్చు. ఇప్పుడు గోధుమ పిండి వేసేస్తున్నానండి లాస్ట్కి. మొత్తం మసాలాలు, స్పైసెస్ అన్నీ కలిసిపోయాయి కదా. ఇప్పుడు పైనుంచి గోధుమ పిండి వేసి, ఏం లేదు, జస్ట్ మన సింపుల్ చపాతీ పిండిలాగా కలిపేసుకోవడమే, అంతే. కలిపి ఇలా అయిపోయింది. ముద్దగా చేసి పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసి, మామూలు మనం చపాతీ పిండికి ఎలా వేస్తామో అలాగనమాట. ఆయిల్ కోటింగ్ ఉంటే ఏంటంటే రోటీలు చాలా స్మూత్గా వస్తాయండి, ప్లెయిన్ రోటీస్ అయినా సరే. ఇలా వేసి ఒక 20 మినిట్స్ పెట్టానండి నేను. చాలు, మామూలు మనం చపాతీలకు ఎలా పెడతామో అలా. ఈ లోపల చట్నీకి ఫ్రై చేస్తున్నానండి. ఈ చట్నీని తేసా అంటారంటండి. ముందుగా 1 కప్పు పల్లీలు ఫ్రై చేసి, ఇది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ చూడండి, చాలా సింపుల్ వంటకం. అండ్ మన తెలుగు వంటకాల్లో వాడే వస్తువులే, ప్రత్యేకంగా వేరే వస్తువులు ఏం కాదు. మనం ఎలాగూ పల్లి చట్నీకి వాడే వస్తువులే చూడండి, కొద్దిగా డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుందన్నమాట. పల్లీలు వేయించేసాను. ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఈసారి తెచ్చిన పచ్చిమిర్చి చాలా కారం ఉన్నాయి, అందుకని 2 వేసాను. మీకు కావలసినంత కారం తగినట్టు వేసుకోవచ్చు. తర్వాత 1 వెల్లుల్లిపాయ, ఫుల్ వెల్లుల్లిపాయ ఒలిచి ఇందులో వేసాను. 1 స్పూన్ జీలకర్ర. ఇంతేనండి. పల్లీలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఈ 4 వేయించేసేయాలి. వాటిపైన కొద్దిగా 1 సగం కట్ట కొత్తిమీర వల్ల కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది, అంతే. కొత్తిమీర ఫుల్ ఫ్రై అవ్వక్కర్లేదు, అలా పచ్చిగానే కొద్దిగా వామ్గా ఉన్నప్పుడే వేసేయచ్చు. ఇది పూర్తిగా చల్లారనివ్వాలండి. మనము అది మిక్సీలో వేసేటప్పుడు ఉప్పు యాడ్ చేసుకోవచ్చు, అలా అన్నమాట. చల్లారిపోయింది చూడండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేస్తున్నాను. అయితే ఇది మన మామూలు పల్లి చట్నీలాగా లిక్విడ్గా, సెమీ లిక్విడ్గా ఉండదండి. చూడండి ఎలా ఉంటుందో. ఇదేంటంటే కొంచెం డ్రై, కొంచెం పౌడర్ కన్సిస్టెన్సీ ఉంటుందన్నమాట. ఇలా
ఇంకొద్దిగా చల్లారాలండి, పొగలు వస్తున్నాయి. కొద్దిగా ఉప్పు వేసాను, తగినంత వేసేసుకోవచ్చు. కావాలంటే చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు. నేనేం వేయలేదులేండి, ఎందుకంటే పచ్చిమిర్చి తగ్గించేసాను కదా, అందుకని. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మిక్సీలో వేసి చూపిస్తాను. ఇది చాలా మంచి టేస్టీ చట్నీ అండి, మీరు తప్పక ట్రై చేయండి ఈ రెసిపీ. జస్ట్ ఒక 2 రౌండ్స్ తిప్పితే సరిపోతుందండి, ఎందుకంటే మనకి ఇదేం పేస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. కొద్దిగా కోర్సుగానే పౌడర్గా ఉండాలన్నమాట. ఇదిగోండి ఇలా పొడి చట్నీ లాగా. అప్పటికే కొద్దిగా ముద్ద అయింది అనుకోండి, కానీ పర్వాలేదు, ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు. ఇంకా ఇంతే, దీనికి తాలింపులు అట్లాంటివి ఏముండవు. పల్లీలు వేపినప్పుడు, పచ్చిమిర్చి వేపినప్పుడు వేసిన ఆయిలే సరిపోతుంది. ఇదేనండి ఇప్పుడు మనం చేయబోయే తేప్లాకి లేదా మేథీ పరాటాకి చట్నీ అనమాట. పిండి చక్కగా ఒక 20 మినిట్స్ మంచిగా నానింది, సాఫ్ట్గా అయింది చూడండి. సేమ్ మన చపాతీ పిండి లాగానే. ఇలా కావలసినట్టు ఇలా బాల్స్ చేసి పెట్టుకొని చపాతీలు ఒత్తినట్టే ఒత్తేసుకోవడం. మామూలుగా ప్లెయిన్ రోటీగా కూడా చేసుకోవచ్చు. నేనేంటంటే కొంచెం ఫ్లఫీనెస్ రావాలని మధ్యలో ఆయిల్ రాసి ఫోల్డ్ చేసి చేశాను అనమాట, పరాటా టైప్లో. ఇంతేనండి, పిండి చక్కగా సాఫ్ట్. మనకు అసలు ఆ మేథీ ఆకులు కానీ కొత్తిమీర ఆకులు కానీ ఏం డిస్టర్బ్ అవ్వవు, అలా అనమాట. ఎలా ఒత్తితే అలా వస్తుంది. కొద్దిగా మధ్యలో ఆయిల్ రాసి 2 ఫోల్డ్స్ మనం మామూలు పరాటాలకి ఒత్తుకుంటాం కదా, అట్లా అనమాట. ఏంటంటే మధ్యలో ఒక 2 పొరలు వచ్చేలాగా చేశాను. ఫోల్డ్ చేసుకొని ఒత్తేసుకోవడమే. ఇది గుజరాతీ వంటకం అంటండి, కానీ నేను చాలా గమనించాను మా అక్కయ్య వాళ్ళ ఇంట్లో, వాళ్ళ నేబర్స్, మా అక్కయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లో ఇది రెగ్యులర్గా మామూలుగా అలా చేసేస్తుంటారండి. ఏం స్పెషల్గా కాదు, పిల్లలకి టిఫిన్స్కి లంచ్కి పెట్టేస్తుంటారు. ఇది రైతాతో కూడా చాలా బాగుంటుందండి. నేను అనుకునేదాన్ని, అబ్బో ఇది మనకు స్పెషల్ వంటకం, వాళ్ళకి మాత్రం చాలా కామన్ వంటకం అని. అందుకే అక్కయ్య సజెస్ట్ చేసిందండి, ఇది చేసి పెట్టు వీడియో, చాలామందికి నచ్చుతుంది, ఈజీ వంటకం కదా అని. మీకు నచ్చుతుందని అనుకుంటానండి. నా వంటలు మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేసి షేర్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు. ఇంకా ఏమైనా కొత్త వంటలు మీకు కావాలంటే నాకు సజెస్ట్ చేయండి, నేను చక్కగా చేసి మీకు చూపిస్తాను. పెనం వేడైంది, ఇంకా రోటీ వేసేసాను. మధ్యలో ఫ్లఫీనెస్ ఈ వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటాను. చక్కగా 2 పొరలుగా వచ్చిందండి, మన పరాటా లాగా. ఇలా మామూలు ఆయిల్తోనే ఫ్రై చేస్తున్నాను. దీనికి ఘీ అంత సూట్ కాదండి, ఈ ఫ్లేవర్కి ఘీ సూట్ కాదు, మనం ఆయిలే వాడుకోవాలి. ఇలా అనమాట. చక్కని మంచి గోల్డెన్ షేప్ వచ్చి, మనం కొద్దిగా పసుపు కారం వేసాం కదా, చక్కని కలర్ వచ్చింది. చక్కగా ఫ్రై అయిపోయి కొద్దిగా లో ఫ్లేమ్లో కొద్దిగా స్లో ఫ్రై చేయాలండి, ఎందుకంటే మెంతి కూర కొత్తిమీర మనం పచ్చిది వేసాం కదా, అది మరీ రా ఫ్లేవర్ ఉండకుండా కొద్దిగా లో ఫ్లేమ్లో స్లోగా కాల్చాలి. ఇలా అనమాట. ఇవి మనం ప్రొద్దున చేస్తే సాయంకాలం వరకు కూడా సాఫ్ట్గా అలాగే ఉంటాయండి. అందుకే ఇవి లంచ్ బాక్స్కి చాలా సూటబుల్. మీరు మీ పిల్లలకి, మీరు ఆఫీసులకైనా చక్కగా చేసుకొని క్యారీ చేయొచ్చండి. ఇలా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేసింది. అయిపోయిందండి చపాతీ. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకోవడమే, రెడీ టు ఈట్ అనమాట. అదిగోండి చక్కని గోల్డెన్ కలర్ చూడండి, అలా మెత్తగా ఉంటాయి ఎంతసేపు అయినా. అలా ఇప్పుడు చట్నీతో టేస్ట్ చేస్తున్నాను. అసలు చాలా అంటే చెప్పడం కాదు, చాలా టేస్టీగా ఉంది. నాకు ఇలాంటి వెరైటీస్ అంటే ఎలాగో ఇష్టమే. వింటర్లో మంచి వంటకం అండి. మీరు ఈ రెసిపీ తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. తేప్లా ఇంకా తేసా మేథీ పరాటా మీకు నచ్చిందని అనుకుంటానండి. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తానండి. బాయ్ అండి.